హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో విలేజ్ హార్టికల్చర్ ఎస్టేట్ ఎగ్జామ్కి సంబంధించి మోడల్ పేపర్ 1ని చూస్తాం. ఫస్ట్ వన్, బంగాళదుంప శాస్త్రీయ నామము. బంగాళదుంప యొక్క శాస్త్రీయ నామము సౌలానం ట్యూబరోసం. బంగాళదుంప యొక్క శాస్త్రీయ నామము ఏమిటంటే సౌలానం ట్యూబరోసం. శిక్షణ కత్తిరింపులు ఏ రకమైన టొమాటోలో వాడతారు? శిక్షణ కత్తిరింపులు ఏ రకమైన టొమాటోలో వాడతారు? ఏ రకంలో అంటే ఇండిటర్మినేట్లో శిక్షణ కత్తిరింపులను వాడతారు. వైరస్ తెగులు సోకకుండా మిరప విత్తన శుద్ధి దేనితో చేయుదురు? వైరస్ తెగులు సోకకుండా మిరప విత్తన శుద్ధి దేనితో చేయుదురు? ట్రైసోడియం ఆర్టోపాస్పేట్తో వైరస్ తెగులు సోకకుండా మిరప విత్తనాలకి శుద్ధి చేస్తారు. మొక్కలలో పోషకాలు ఆవశ్యకతను మొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త. మొక్కలలో పోషకాల ఆవశ్యకతను మొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త. ఏ సైంటిస్ట్ అంటే ఆర్నాన్ మరియు స్టార్ట్ అనే సైంటిస్టులు మొక్కలలో పోషకాల ఆవశ్యకతను మొదటిసారిగా వివరించారు. హరిత ఇల్లు ప్యాడ్లో వాడే గడ్డి. ఏ గడ్డి వాడతారంటే కస్కస్ అనే గడ్డిని హరిత ఇల్లు ప్యాడ్లో వాడతారు. పిస్టన్ మరియు క్రాంక్ షాఫ్ట్ను అనుసంధానము చేసే భాగము. పిస్టన్ మరియు క్రాంక్ షాఫ్ట్ను అనుసంధానము చేసే భాగము. ఏ భాగము అనుసంధానం చేస్తుందంటే కనెక్టింగ్ రాడ్. పంటల బీమా మొదలుపెట్టిన సంవత్సరం. ఏ సంవత్సరంలో పంటల బీమా మొదలుపెట్టారంటే 1985. మన దేశంలో నాఫెడ్ ఏర్పాటు చేసిన సంవత్సరము. 1958న మన దేశంలో నాఫెడ్ని ఏర్పాటు చేశారు. అనాసలో ఏ ఎంజైము కలదు? బ్రోమిలిన్ అనే ఎంజైము అనాసలో ఉంటుంది. అనాసలో ప్రవర్ధనము ఏ పిలకల ద్వారా చేయుట మంచిది? వేరు పిలకల ద్వారా అనాసలో ప్రవర్ధనము చేయుట మంచిది. జామలో ఎక్కువగా లభ్యమయ్యే విటమిన్. ఏ విటమిన్ లభ్యమవుతుందంటే ఎక్కువగా జామ పండ్లు? విటమిన్ సి. కోకోలో నిలువుగా పెరిగే కొమ్మలను ఏమంటారంటే చుపాన్లు. పసుపు యొక్క కుటుంబము. జింజిబరేసి అనేది పసుపు యొక్క ఫ్యామిలీ. ఆమ్చూర్ ఏ పండు నుండి తయారు చేయుదురు? మామిడి పండు నుండి ఆమ్చూర్ అనేది తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, అనార్దన అనే పదార్థము ఏ పండు నుండి తయారు చేస్తారు? దానిమ్మ అనే పండు నుండి అనార్దన అనే పదార్థముని తయారు చేస్తారు. 50 కిలోల యూరియాలో ఎంత నత్రజని ఉండును? 50 కిలోల యూరియాలో ఎంత నత్రజని ఉండును? 23 kg. 50 కిలోల యూరియాలో 23 kg నత్రజని ఉంటుంది. గ్లాడియోలలో వచ్చు తెగులు. కాలర్ రోట్
స్టోరేజ్ రోడ్, ఈ రెండు కూడా గ్లాడియోలలో తెగులుంటుంది. నెక్స్ట్ వన్, చీనా, సాహి అనేవి ఏ పండ్ల రకాలు? చీనా, సాహి అనేవి ఏ పండ్ల రకాలు? ఈ రెండు కూడా లీచీ అనే పండ్ల రకాలకి సంబంధించినవి. లిచీ అనే పండ్ల రకాలకి సంబంధించినవి చీనా, సాహి. ద్రాక్షలో గింజగల రకాల నాటు దూరము. ద్రాక్షలో గింజగల రకాల నాటు దూరము ఎంత డిస్టెన్స్లో వీటిని ప్లాంట్ చేయాలంటే 4.5 మీటర్స్ ఇంటూ 4.5 మీటర్స్. బంతి నాటిన ఎన్ని రోజుల తర్వాత పించింగ్ చేస్తే పూలు దిగబడి పెరుగును? బంతి నాటిన ఎన్ని రోజుల తర్వాత పించింగ్ చేస్తే పూల దిగబడి పెరుగును? 40 days తర్వాత ఈ బంతి మొక్కలు కనుక పించింగ్ చేస్తే పూల దిగుబడి అనేది పెరుగుతుంది. ఎండు పూల తయారీకి వాడే రసాయనము. ఎండు పూల తయారీకి వాడే రసాయనము ఏ కెమికల్ యూజ్ చేస్తారంటే బోరాక్స్. బోరాక్స్ అనే రసాయనంని ఎండు పూల తయారీకి వాడతారు. చామంతి కుటుంబము. చామంతి కుటుంబము అస్టరేసి అనేది చామంతి యొక్క కుటుంబము. ఆందూర్యం పుష్పంలో ఆకర్షణీయ భాగము. ఆందూర్యం పుష్పంలో ఆకర్షణీయ భాగము. స్పేట్ అనేది ఆందూర్య పుష్పంలో ఆకర్షణీయ భాగము. ఏకాంత దూరము అనగా రకానికి మధ్య దూరము. విత్తనోత్పత్తిలో బెరుకులను ఏ దశలో తొలగించాలి? విత్తనోత్పత్తిలో బెరుకులను ఏ దశలో తొలగించాలి? పూత దశలో, పక్వ దశలో, శాకీయ దశలో, ఈ అన్ని దశల్లో కూడా విత్తనోత్పత్తిలో బెరుకులను తొలగించాలి. ముసాంబరం తయారీలో వాడే మొక్క. ఇక్కడ టైపింగ్ మిస్టేక్ పడింది. ముసాంబరం తయారీలో వాడే మొక్క. ఏ మొక్కను వాడతారంటే కలబంద. ఉద్యానవనంలో రాతితో వివిధ అంతస్తులలో నిర్మించిన కట్టడం పేరు. ఉద్యానవనంలో రాతితో వివిధ అంతస్తులలో నిర్మించిన కట్టడం పేరు పగోడా. ఫార్మల్ గార్డెన్కి ఉదాహరణ. ఫార్మల్ గార్డెన్కి ఉదాహరణ పెర్షియన్ గార్డెన్, మొఘల్ గార్డెన్. ఈ రెండు కూడా ఫార్మల్ గార్డెన్కి ఎగ్జాంపుల్. ఆర్చీలు ఒకదానితో ఒకటి కలుపుతూ పోయే నిర్మాణము. ఆర్చీలు ఒకదానితో ఒకటి కలుపుతూ పోయే నిర్మాణము పర్గోలా. పర్గోలా అనేది ఆర్చీలు ఒకదానితో ఒకటి కలుపుతూ పోయే నిర్మాణము. మిరపలో క్రింది ముడత దేని వల్ల వచ్చును? మిరపలో క్రింది ముడత దేని వల్ల వచ్చును? నల్లి వల్ల మిరపలో ఆకు కింద ముడత అనేది వస్తుంది. షడ్భుజాకార పద్ధతిలో చతురస్ర పద్ధతిలో కంటే ఎన్ని మొక్కలు ఎక్కువ అమర్చవచ్చు? 15%. 15% షడ్భుజాకార పద్ధతిలో చతురస్రాకార పద్ధతిలో కంటే ఎక్కువ మొక్కలను అమర్చవచ్చు. గాలి అంటుకు మంచి మాధ్యమము. గాలి అంటుకు మంచి మాధ్యమం. ఈ పైన ఆన్సర్స్, కింద ఆన్సర్స్ ఏవి కూడా కాదు. నెక్స్ట్ విత్తన కవచాన్ని తక్కువ ఉష్ణోగ్రతకు గురి చేసే మొలకెత్తించే పద్ధతి. విత్తన కవచాన్ని తక్కువ ఉష్ణోగ్రతకు గురి చేసి మొలకెత్తించే పద్ధతి స్ట్రాటిఫికేషన్. ఏ పద్ధతి అంటే స్ట్రాటిఫికేషన్. పాలకూర ఆరిజిన్ ఎక్కడ?
పాలకూర ఆర్సిన్ ఎక్కడ? ఇండో చైనా. సిపిఆర్ఐ ఏ సంవత్సరంలో మొదలైంది? సిపిఆర్ఐ ఏ సంవత్సరంలో మొదలైంది అంటే 1949 సంవత్సరంలో సిపిఆర్ఐ మొదలైంది. ఆరోగ్యవంతుడైన ఒక మనిషి మానవ శక్తి ఎంత అశ్వస్థకి సమానము? ఆరోగ్యవంతుడైన ఒక మనిషి మానవ శక్తికి ఎంత అశ్వస్థకి సమానము? 0.1 HP. 1969లో జాతీయం చేయబడిన బ్యాంకుల సంఖ్య. 1969లో జాతీయం చేయబడిన బ్యాంకుల సంఖ్య ఎంత సంఖ్య అంటే 14. గ్రామీణ బ్యాంకులు ఎవరి సూచన మేరకు అందుబాటులోకి వచ్చాయి? గ్రామీణ బ్యాంకులు ఎవరి సూచన మేరకు అందుబాటులోకి వచ్చాయి? నరసింహన్ కమిటీ. అరటిలో పొటాష్ ఎంత మోతాదులో వేయాలి? అరటిలో పొటాష్ ఎంత మోతాదులో వేయాలి? 300 grams and 200 grams. ఈ మోతాదులో అరటిలో పొటాష్ అనేది వేయాలి. సీతాఫలంలో వాడే వేరు మూలము. సీతాఫలంలో వాడే వేరు మూలము అనోనా రెటిక్యులేటా. అనోనా రెటిక్యులేటా. సపోటా ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో మొదటిది. సపోటా ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో మొదటిది మహారాష్ట్ర. జంట వరుసల పద్ధతిలో 2 జంట వరుసల మధ్య దూరము అరటిలో ఎంత? జంట వరుసల పద్ధతిలో 2 జంట వరుసల మధ్య దూరము అరటిలో ఎంత ఉండాలి అంటే 2 మీటర్ల దూరం అనేది ఉండాలి. సుప్రభ మరియు సురుచి అనునవి ఏ పంట రకాలు? ఈ రెండు కూడా ఏ పంట రకాలు అంటే అల్లం. మార్మలేడ్ తయారీకి అనువైన పండ్లు. మార్మలేడ్ తయారీకి అనువైనవి ఏ పండ్లు అంటే ఈ కిందున్నవి ఏవి కాదు. సిట్రస్ జాతి పండ్లను ఉపయోగించి తయారు చేయు పదార్థము. సిట్రస్ జాతి పండ్లను ఉపయోగించి తయారు చేయు పదార్థము మార్మలేడ్. మార్మలేడ్ అనేవి సిట్రస్ జాతి పండ్లను ఉపయోగించి తయారు చేయు పదార్థము. మన దేశంలో విరివిగా వాడే పొటాష్ ఎరువు. మన దేశంలో విరివిగా వాడే పొటాష్ ఎరువు మ్యూరేట్ ఆఫ్ పొటాష్. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది మన దేశంలో విరివిగా వాడే పొటాష్ ఎరువు. సముద్ర పక్షుల నుండి వెలువడు సేంద్రియ విసర్జన పదార్థాలను ఏమంటారు? సముద్ర పక్షుల నుండి వెలువడు సేంద్రియ విసర్జన పదార్థాలను ఏమంటారంటే గ్వానా. గ్వానా అని అంటారు. సిట్రస్లో వచ్చే ఫ్రూట్ రాట్కి మరి ఒక పేరు. సిట్రస్లో వచ్చే ఫ్రూట్ రాట్కి మరి ఒక పేరు కాలర్ రాట్. పొడవైన వేల్లో పుష్పాల అమరికను ఏమని అంటారు? పొడవైన వేల్లో పుష్పాల అమరికను ఏమని అంటారంటే నగేర్. రాతి ఉద్యానవనంలో పెంచే మొక్క. రాతి ఉద్యానవనంలో ఏ మొక్కను పెంచుతారంటే కలబంద మరియు నాగజెముడు మొక్కలను రాతి ఉద్యానవనంలో పెంచుతారు. సో ఇది ఫ్రెండ్స్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ యొక్క మోడల్ పేపర్, ఫస్ట్ మోడల్ పేపర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది.